Hey guys, Madhav here. ఈరోజు నేను మీకు చెప్పబోయేది మన వెబ్సైట్ని ఎలా స్కాన్ చేయాలి యాంటీవైరస్తో అన్నది. సో ఎలాగంటే మన సిస్టంలో ఉన్న నార్మల్ యాంటీవైరస్తో మనం మన వెబ్సైట్ని స్కాన్ చేయలేం. ఎందుకంటే యాంటీవైరస్ అనేది మన సిస్టమ్నే ఓన్లీ స్కాన్ చేయగలదు, బయట వాటిని స్కాన్ చేయలేదన్నమాట. సో ఇలాంటప్పుడు మన సి ప్యానెల్లో ఒకటి వైరస్ స్కానర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మన ఎంటైర్ వెబ్సైట్ని స్కాన్ చేయొచ్చు అన్నమాట. ఒకవేళ ఏమైనా వైరస్ ఫైల్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం గురించి. మీరు సి ప్యానెల్లో లాగిన్ అయిన తర్వాత ఇలా డౌన్కి వస్తే మనకి ఇక్కడ అడ్వాన్స్ ఆప్షన్లో వైరస్ స్కానర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్కాన్ ఎంటైర్ హోమ్ డైరెక్టరీ అని ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేసి స్కాన్ నౌ అని క్లిక్ చేస్తారనుకోండి. సో ఇప్పుడు మన ఎంటైర్ డైరెక్టరీస్ ఏవైతే మన హోస్టింగ్లో ఉన్నాయో, అలాగే మన స్పేస్ లేదా మన సి ప్యానెల్లో ఉన్నాయో అవన్నీ ఫైల్స్ మొత్తం స్కాన్ అవ్వడం జరుగుతుంది. ఈ స్కానర్ వచ్చి ఎక్కడైతే మన హోస్టింగ్ లేదా డొమైన్ బై చేస్తామో వాళ్ళు ఈ వైరస్ స్కానర్ని ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో ఈ వైరస్ స్కానర్ ప్రొవైడ్ చేయడం ద్వారా మన వెబ్సైట్లో ఉన్న ఫైల్స్ మొత్తం అన్నీ స్కాన్ చేయొచ్చు. ఒకవేళ ఏదైనా వైరస్ ఉందా లేదా అన్నది తెలుసుకోవడం గురించి. ఒకవేళ ఏదైనా వైరస్ ఉందనుకోండి, ఇన్ఫెక్టెడ్ ఫైల్స్ దగ్గర మనకి ఆ వైరస్ అనేది చూపించడం జరుగుతుంది. అలాగే ఇందులో ఇంకొక అడ్వాన్స్ ఆప్షన్ ఏంటంటే ఈ వైరస్ స్కానరే ఆటోమేటిక్గా మన వెబ్సైట్ని సెట్ ఆఫ్ ఫ్రీక్వెంట్ టైంలో మనకి స్కాన్ చేస్తుందన్నమాట, ఏదైనా వైరస్ ఫైల్స్ ఉన్నాయా లేదా అన్నది. ఒకవేళ ఏదైనా వైరస్ ఫైల్ ఉన్నదనుకోండి, మన వెబ్సైట్కి ఇన్కమింగ్ ఏదైతే వస్తున్నాయో ఆ డేటా అన్నిటిని ఆప్ చేయడం జరుగుతుందన్నమాట ఇది. ఎందుకంటే ఇంకా ఫ్యూచర్ వైరస్ రాకుండా ఉండడానికి. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే జస్ట్ మన వెబ్సైట్ ఆపరేటర్ని కాంటాక్ట్ చేసి ఎలా దాన్ని రిమూవ్ చేయాలి అని అడిగితే సో వాళ్ళు ఈజీగా చెప్తారన్నమాట మీకు. లేదా కమింగ్ వీడియోస్లో అది కూడా నేను మీకు ఎలా చేయాలో చెప్తాను. సో ఇలా మన వైరస్ స్కానర్ ఆప్షన్ సి ప్యానెల్ ఆప్షన్లో వైరస్ స్కానర్ అనే ఆప్షన్ యూజ్ చేసుకుని మన కంప్లీట్ వెబ్సైట్ని స్కాన్ చేయొచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.